అందరం కలిసి చదువుకుంటాం. 32వ కీర్తన 5వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. నా దోషమును కప్పుకొనక నేను నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. అలాగనే సామెతలు 28:13 వచనం అందరం కలిసి చదువుకుంటాం. సామెతలు 28:13 వచనం అందరికి కలిసి చదువుకుంటాం. తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. 32:5 వచనం నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. ఒప్పుకొనక దాచుకునేటువంటి పాపం పెట్టేటువంటి ఇబ్బంది కంటే మరొక ఇబ్బంది అనేది ఉండదు. మనల్ని ఎవరు ఏమనకపోవచ్చు, మన దోషం ఎవరికి తెలియకపోవచ్చు, కానీ మన అంతరాత్మ మాత్రం మనల్ని వేధిస్తూ ఉంటుంది, చాలా చాలా బాధ పెడుతుంటుంది. కనుక అన్నిటికంటే ఎక్కువైన శిక్ష ఏది అనంటే ఒప్పుకొనకుండా దాచుకున్నటువంటి పాపం. అది మనల్ని లోపల చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, భయాందోళనలకు గురి చేస్తుంది, మరణ భయం కొన్నిసార్లు ఆవరిస్తూ ఉంటుంది, కలవరమైన పరిస్థితుల్లో ఉంటారు, చీటి మాటికి కోపం ప్రదర్శిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దాని సూచనలే. ఇంకా కొన్నిసార్లు సరిగా నిద్ర కూడా పట్టదు, డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. కారణం ఏంటి అనంటే దీని అంతటికీ కారణం ఒప్పుకొనకుండా దాచుకున్నటువంటి పాపమే. ఒకవేళ మన పాపాన్ని గన మనం ఒప్పుకుంటే వీటన్నిటి నుంచి మనకు రిలీఫ్ దొరుకుతుంది. భయాన్ని నుంచి, ఆందోళన నుంచి, కలవరమైన పరిస్థితి నుంచి, మరణ భయం నుంచి మనం తప్పించబడేటువంటి ఆస్కారం ఉంటుంది. కొన్నిసార్లు ఈ సంగతులు మనం ఎవరితో చెప్పం కానీ, చెప్పుకోం కానీ, పర్సనల్గా మన వ్యక్తిగతమైన జీవితంలో ఇలాంటి పరిస్థితులు అనుభవించేటువంటి ఆస్కారం అనేది మనలో ఉంటుంది. కనుక మనం ప్రభు సాన్నిధ్యంలోనికి వచ్చినప్పుడు యథార్థంగా మన పొరపాట్లు మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం అనేది చాలా అవసరమైనటువంటి విషయం. విచిత్రమైన సంగతి ఏంటి అంటే ఏ పాపాన్ని మనం కప్పుకుంటామో ఆ పాపాన్ని దేవుడు విప్పుతాడు, ఏ పాపాన్ని మనం విప్పుతామో ఆ పాపాన్ని దేవుడు కప్పుతాడు. కప్పాల్సింది ఆయన, విప్పాల్సింది మనం. కానీ మనం చేసే పని ఏంటి? కప్పుకోవడం మనం చేస్తాం. మనం ఎంత కప్పుకున్నా మన చేత కాదు. ఒక దినాన ఆయన దాన్ని బయటికి తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే కదా మనం చదువుతాం, రహస్యంగా మాట్లాడుకున్నవి మిద్దెల మీద చాటించబడతాయంట. ఇది మనం దాచిపెట్టలేం. Hebrews 4:13 అంటాడు, ఆయన మన హృదయంలో ఉన్న తలంపులన్నీ కూడా ఆయనకు బాగా తెలుసు, హృదయాల్ని పరిశోధించగలిగినటువంటి వాడు. అంచేత ఎవరి దగ్గరైనా కప్పుకోవచ్చేమో కానీ మన దేవుని దగ్గర మనం ఎంత మాత్రం కూడా కప్పలేం. అందుకే మొదటి వచనాలు మనం చదువుతాం, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అని చెప్పాడు. ఇంగ్లీష్ బైబిల్లో ప్రాయశ్చిత్తం అనేటువంటి మాటకు హూ సిన్స్ ఆర్ కవర్డ్ అనే మాట వాడబడింది. ఎవరి పాపములు కప్పబడ్డాయో వారు ధన్యులు. ఎవరు కప్పుతారు మన పాపాలని? మన ప్రభు తప్ప మన పాపాలని కప్పగలిగిన వారు ఎవరు కూడా లేరు. అంచేత ఆయన చెంతకు వచ్చి ఒకవేళ యథార్థంగా మన పరిస్థితిని మనం ప్రభు దగ్గర ఒప్పుకోగలిగితే నిశ్చయంగా ప్రభు మనల్ని ఒప్పుకున్నటువంటి పాపాన్ని క్షమించడం మాత్రమే కాక మనల్ని కడుగుతాడు, శుద్ధి చేస్తాడు, క్షమిస్తాడు, నిరంతరానికి క్షమిస్తాడు.
మరెన్నడూ కూడా మన పొరపాట్లు ఆయన జ్ఞాపకము చేసుకోడు. అంచేత దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం యథార్థంగా మన జీవితాన్ని ఒప్పుకోవటం అనేది చాలా అవసరమైనటువంటి విషయం. 2వ వచనంలో చెప్పాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. నిర్దోషి అని ఎంచబడ్డము అనంటే అర్థం ఏంటంటే, ఇంకో మాటలో చెప్పుకోవాలంటే మన పొరపాట్లను కంప్లీట్గా ఒప్పుకోవడం. నిర్దోషత్వము యథార్థతను సూచిస్తుంది. చాలా పర్యాలు మన కన్ఫెషన్ కూడా యథార్థంగా ఉండదు. సగం సగం ఒప్పుకుంటాం, ఒప్పుకోనట్టుగా ఒప్పుకుంటాం. మనం ఒప్పుకునేటప్పుడు చాలా పర్యాలు ఈ తప్పుకు నేను ఒక్కడే కారణం కాదు, పలానా వాళ్ళని బట్టి నేను ఇట్లా ఉండాల్సి వచ్చింది, పలానా వాళ్ళని బట్టి నేను ఇలా చేయాల్సి వచ్చిందని సగం నేరాలు వాళ్ళ మీద మోపి సగం మన మీద మోపుకొని ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఆ రీతిగా మనం ఉండకూడదు. ఏదైనా ఉంటే యథార్థంగా ఒప్పుకోవాలి, హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి. అప్పుడే మనం దేవుని దృష్టికి ఏమవుతాం? నిర్దోషులం అవుతాం. కనుక దేవుని దృష్టికి నిర్దోషిగా ఎంచబడేటువంటి వాడు ధన్యుడు. ఏదో కొంచెం ఒప్పుకున్నాను కదా, సగం ఒప్పుకున్నాను కదా, పర్వాలేదులే, దేవుడు కనికరిస్తాడేమో అని అనుకుంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు. మనకు బాగా తెలుసు కదా, అహరోను జీవితాన్ని మనం ఆలోచిస్తే నిర్గమకాండం 32వ అధ్యాయంలో మోషే ధర్మశాస్త్రం కొరకై పర్వతం మీదకి వెళ్ళాడు. 40 దినాలు అయిపోయింది, ఆలస్యమైంది. ఈలోగా ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆ మోషే అనేవాడు ఏమాయనో మా ముందర నడచడానికి ఒక దేవతను చేయమన్నారు. చేయమంటే ఈయన ఏం చేశాడు చూడండి. నిర్గమకాండం 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయం 2వ వచనం. అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులున్న బంగారు పోగులను తీసి నా ఎద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానికి పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఇప్పుడు చూడండి, మోషే క్రిందికి దిగి వచ్చిన తర్వాత మోషే కోపంగా అడుగుతున్నాడు అహరోన్ని. 21వ వచనం. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపం రప్పించున్నట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను అడగా, అహరోను, నా ఇళ్ళవాడ, నీ కోపం మండనీకము, ఈ ప్రజలు దుర్మార్గులన్నమాట. మొదట ఎవరి మీద నెట్టేస్తున్నాడు? నీకు తెలుసు కదా, వీళ్ళు చాలా దుర్మార్గులు. ఊరికే ఎందుకు చేస్తాను చెప్పు ఆ రీతిగా. కనుక మొదట తన పాపాన్ని ప్రజల మీద నెట్టాడు. ఆ తర్వాత ఏమంటున్నాడో చూడండి. వారు మాకు ముందర నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులోండి మమ్మల్ని రప్పించిన వాడికి ఈ మోషే ఏమాయనో మాకు తెలియదండ్రి. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దాన్ని ఊడదీసి తినని చెప్పి తిని, నేను దాన్ని అగ్నిలో వేయగా, కన్ఫెషన్ చూడండి, అగ్నిలో వేయగానే దూడ అయిందంట. అంటే ఎవరు తప్పు ఇది? నా తప్పేం కాదు, అగ్ని తప్పు అది. నేను అగ్నిలో వేస్తే అది దూడ అయిపోవాలనా? అంటే ఎవరు తప్పు చేసినట్టు? మొదటేమో ప్రజలు తప్పు చేశారంటాడు, ఇప్పుడేమంటున్నాడు? అది అగ్నిలో వేశానండి, నేనేం చేయలేదు. చేసింది ఏంటి? 2వ వచనం నుండి చదివాం కదా, పోగులు తెప్పించాడు, అగ్నిలో వేశాడు, పొగరుతో దానికి రూపాన్ని ఏర్పరిచాడు. అదంతా చెప్పకుండా ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఏం చేయలేదు, ఊరికి అగ్నిలో వేస్తే దూడ అయిపోయింది. చాలా పర్యాలు మన కన్ఫెషన్ ఎట్లా ఉంటుంది? యథార్థంగా ఒప్పుకోం. మనకేంటంటే భయం, ఒప్పుకున్నాం అనుకో అందరికీ తెలిసిపోతుందేమో, మన బతుకంతా అందరికీ తెలిసిపోతుందేమో, ఓ ఇట్లాంటి పాపం కూడా చేశారా అని అనుకుంటారేమో.
అన్నటువంటి భయంతో చాలా పర్యాలు ఒప్పుకోనట్టుగా ఒప్పుకుంటాం. అది యథార్థత కాదు. అప్పుడు ప్రభు నిన్ను నిర్దోషి అని అనలేడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడేవాడు ఎవడు అనంటే ఉన్నట్టుగా చెప్పుకునేవాడు, లోపల ఉన్నదంతా కూడా చెప్పుకునేవాడు, తన బలహీనత అంతా కూడా చెప్పుకునేవాడు. అట్లాంటి వారిని